group of institutions and including the Raga. I am very much thankful to everyone who are presented here. And ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అంటే ఈ క్రెడిట్ అంతా గోస్ టు యాక్చువల్లీ గోస్ టు మై ఫ్యామిలీ. నేను ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే అదంతా మా హస్బెండ్, అట్ ద సేమ్ టైం నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మా మదర్ అండ్ ఫాదర్ది. అండ్ మ్యామ్ ఇప్పటి వరకు స్ట్రెస్ అన్నారు, బట్ నాకైతే ఎప్పుడు స్ట్రెస్ అనేది లేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంట్లో ఏ పని చెయ్యకపోయినప్పటికీ మా మమ్మీ నువ్వు అసలు ఏమి చెయ్యవే అన్నా నేను చెయ్యను మమ్మీ, నువ్వు చేసేసుకో. మా మమ్మీ ఎంతో కష్టపడుతుంది. అట్ ద సేమ్ టైం మాది జాయింట్ ఫ్యామిలీ. సో తను ఎట్లా అంటే త్రీ జనరేషన్స్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి, అట్ ద సేమ్ టైం నాయనమ్మ గారికి, తర్వాత మమ్మీ డాడీకి, తర్వాత మా జనరేషన్ నేను మా హస్బెండ్ అండ్ దెన్ నా కిడ్స్. నాకైతే నిజంగా నా పిల్లలిద్దరు ఎంత స్ట్రెస్ బస్టర్స్ అంటే నాకు వాళ్ళని చూడగానే నా స్ట్రెస్ అంతా అలా ఎగిరిపోయిద్ది అనమాట. అట్లా గోల్ చేస్తారు నా పిల్లలు. అసలు నేను వాళ్ళని ఇలా ఉండండి అమ్మా, ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అని నేను ఏ రోజు వాళ్ళకి చెప్పను. ఎందుకంటే నాకంటే వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. మమ్మీ ఇది చేసుకోలేదు, మమ్మీ ఇది చెయ్యలేదు, సో మనం చేసేద్దాం. ఎంత అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఈ మేనేజ్మెంట్ ముందు ఇలా నుంచుండేదాన్ని అయితే ఖచ్చితంగా కాదు. అండ్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఇన్స్పిరేషన్ ఈస్ మై గ్రాండ్ మదర్. తను నాకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పిందండి, నువ్వు ఇలా ఉంటే ఉన్నావమ్మా, కానీ నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఎంత అంటే చదువులో ఎంత ఉందో అంత చదివేసాయి, అంతకు మించి చదువు అనేది నా మనవరాలకు ఉండకూడదు. సో నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి అదే మైండ్లో ఉండేది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద స్టెప్స్ ఫర్ ద పోస్టర్. So at the same time I am very happy for that and thank you for giving this opportunity. Thank you so much ma'am. Thank you very much to Ananda.